రాకింగ్ స్టార్ యాస్ హీరోగా నటించిన చిత్రం రాజధాని రౌడీ. కన్నడంలో 2011వ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఈ వారం విడుదలైంది. ఈ చిత్రానికి రఘుజయ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ చిత్రం తర్వాత రాకింగ్ స్టార్ యాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో యాస్ నటించిన పాత సినిమాలు ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజా యాస్ మరియు అతని స్నేహితులు జులాయిగా తిరుగుతూ వారి కుటుంబ సభ్యులకి భారంగా మారుతారు. ఒకరోజు రౌడీ వెంకీ మహాదేవ్ ను చంపడానికి 50 లక్షలకు సుపారీ కుదుర్చుకుంటారు. ఈ మర్డర్ చేసిన వారి కోసం పోలీస్ ఆఫీసర్లైన ప్రకాశ్ రాజ్ తన వేట ప్రారంభిస్తాడు. దీంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన రాజా గ్యాంగ్ బెయిల్ కోసం డబ్బులు అవసరమవుతాయి. ఆ తర్వాత రాజా రౌడీగా మారి క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని రూల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరికి పోలీసులు రాజాని పట్టుకున్నారా లేదా? రౌడీలుగా మారిన వారి జీవితం చివరకు ఎటువంటి మలుపు తిరిగింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యం చేయడం మరియు చిన్న వయసులో వారికి సరైన దారిలో పెట్టకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు 5 యువకులు త్వరగా డబ్బు సంపాదించడానికి హింస అనే దారిని ఏ విధంగా వాడుకున్నారు, హత్యల తర్వాత తమ నేరాలను దాచిపెట్టి డబ్బు సంపాదించడంలో చివరికి ఏమయ్యారు, చిన్నతనంలో పిల్లలతో ఎలా ప్రవర్తించకూడదు, అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది సినిమాలో మన కళ్ళలో కట్టినట్టు చూపించారు దర్శకుడు. కాకపోతే ఇలాంటి సినిమాలో మనం చాలా సార్లు చూసాము. దాదాపు 13 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అవుట్డేటెడ్ అయిపోయింది. ఎవరు ఎలా చేశారంటే, కింగ్ స్టార్ ఈ సినిమాలో తన సహజ నటనతో మెప్పించారని చెప్పాలి. మాస్ యాంగిల్ లో అద్భుతమైన నటించాడని చెప్పాలి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్డేటెడ్ అయిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆ సంవత్సరానికి తగ్గట్టుంది. చివరి మాట, మాస్ సినిమాలో ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.